ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఏంటా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఆర్డర్ వచ్చిందనమాట. ప్లెయిన్ వెనిలా స్పాంజ్ కేక్ అనమాట ఇది. సో బ్యాటర్ రెడీ చేసేసుకొని స్టవ్ మీదే ప్రిపేర్ చేస్తున్నానండి. నా దగ్గర అయితే ఓవెన్ లేదు. సో ఓవెన్లోనే కేక్ వస్తుంది పర్ఫెక్ట్గా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. అట్లా ఏం కాదండి, స్టవ్ మీద చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. టెక్స్చర్ కానీ, ఆ స్పంజీనెస్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. టేస్ట్ కానీ. సో చూసారు కదా, ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను. దాన్ని అన్మోల్డ్ కూడా చేశాను అనమాట. బాగా చల్లారిన తర్వాత అన్మోల్డ్ చేయాలి. సో కేక్స్ ఎప్పుడైనా కూడా బేకరీలో కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలనే కాదు, ఎవరు తినాలనుకున్నా అట్లీస్ట్ వీకెండ్స్లో ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుంది కదా. అండ్ ఎలా చేయాలి ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిపి నేను ఒక ఆల్రెడీ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి, మీకు పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ వచ్చేస్తుంది. సో చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ మీలో ఎవరికైనా కుదరట్లేదు అని అంటే కనుక, మీరు హైదరాబాద్లో ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ కేక్ని. సో మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఫాలో చేయండి. ఇప్పుడైతే నేను పీసెస్ కింద కట్ చేసేసి ప్యాక్ చేసేసాను అనమాట. సో దీన్ని ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తాం మా కస్టమర్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.